హలో గైస్, మొన్న మినపప్పు వడియాలు పట్టాం కదా. సో ఆ వడియాలతో వంకాయ వడియాల పులుసు కర్రీ చేసిందనమాట అమ్మ. ఈ కూర వేసుకుని అన్నం తింటుంటే ముద్ద మీద ముద్ద గుట్టుకు గుట్టుకుమని తినేస్తాం అనమాట. దీనికోసం అయితే దాకలో కొంచెం నూనె వేసుకుని వడియాలు ఫ్రై చేసి పెట్టుకుని పావు కేజీ వంకాయ ముక్కల్ని కట్ చేసి నీళ్ళల్లో వేసుకుని కొద్దిగా చింతపండు నానబెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వడియాలు తీసిన తర్వాత అదే దాకలో ఇంకొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని లేత కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసి అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత చక్కగా వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని వంకాయ ముక్కల్ని ఈ విధంగా కదిపేసుకుని పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ వేసుకుని టమాటా ముక్కలు కూడా మగ్గాక కొంచెం కారం వేసుకుని ఫ్రై చేసిన పప్పు పొడియాలన్నీ వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని అందులోనే ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకుని కాసేపు ఉడికిన తర్వాత చింతపండు పులుసు పిండుకుని అందులో వేసి 10 నిమిషాల పాటు సిమ్లో ఉడకపెట్టుకున్నామంటే వంకాయ వడియాల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే